వెల్కమ్ బ్యాక్ టు లలితా కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. గోంగూరని మంచిగా ఏరుకొని ఉప్పు పసుపు వేసి కాసేపు నానబెట్టాలండి. ఒక 10 నిమిషాలు మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒకసారి కడిగి వాటర్ ఉంపి మళ్ళీ ఉప్పు పసుపు వేసి నానబెట్టిన కొద్దిసేపు పచ్చిమిర్చి కడిగి ఒక ప్యాన్లో వేసుకోవాలండి. వాటర్ పోయేంతసేపు ఆయిల్ ఏమీ వేయలేదండి. నేను కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసేసుకోవాలండి. గోంగూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే గోంగూర బాగుంటుందండి. దాంట్లో పడాల్సింది ఆయిలే. పచ్చిమిర్చితో చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర ఏరి కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. మొత్తం గోంగూర వేసేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ దగ్గర పడుతుంది. తొందరగా దగ్గర పడిపోతుందండి గోంగూర. అయిపోయిందండి, దగ్గరికి పడింది. అందులో జీలకర్ర మెంతుల పొడి కాస్త పసుపు అండి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి దాన్ని. ఎల్లిపాయలు పచ్చిమిర్చి అండి మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా పట్టాలండి, మెత్తగా వేయొద్దు. సాల్ట్, ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకోవాలండి. దాంట్లోకి నువ్వుల పౌడర్ వేసుకున్నానండి నేను. దాంట్లో తాలింపుకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, గోంగూర పచ్చడికి పేరు పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు రెబ్బ వేసుకోండి. కరివేపాకు రెబ్బలు మీ ఇష్టం అండి, 1, 2 మీ ఇష్టం వేసుకోవచ్చు. అది మూత కరివేపాకు వేసినప్పుడు చిట్లుతుందని పెట్టానండి. మొత్తం స్టవ్ మీద గలీజ్గా పడుతుంది, టైల్స్కి పడుతుంది. అందుకని మూత పెట్టి వేసాను. పసుపు ఫైనల్గా. ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. అందులో స్టవ్ కట్టేసి వేసానండి. మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుందండి ఇది.